హే గాయ్స్! నా ముందున్న ఫుడ్ ఏంటో అనుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలనుకుంటే 98482266కి ఫోను చేయండి. లేదా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సరదాగా అన్నా ఫ్రెండ్స్. ఈ రెసిపీ యూఎస్‌లో చాలా తింటారు. ఇది కొంచెం ప్రాన్స్ లాగా, మరి కొంచెం క్రాబ్ లాగా, ఇంకొంచెం ఫిష్ లాగా ఉంటది. ఇదేంటో కాదు ఫ్రెండ్స్. దీన్ని క్రా ఫిష్ అంటారు. మా తమ్ముడు రీసెంట్‌గా నా దగ్గరికొచ్చి, "అన్నయ్య ఏదైనా ఫుడ్ డిఫరెంట్‌గా ట్రై చేయాలని ఉందిరా" అనంటే వాడిని ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చాననమాట. వాడొచ్చినోడు కామ్‌గా ఉండకుండా నాతో ఛాలెంజ్ చేశాడు. "దమ్ముంటే ఈ ప్లేట్ మొత్తం తినగలవా? తిని చూపించనన్నాడు." మనం మామూలుగానే తగ్గం. ఇంక మొత్తం తిని చూపించాననమాట వాడికి. అప్పుడు "లేదు లేదు నువ్వు చీటింగ్ చేశావురా" అని అన్నాడు. "కావాలంటే లెక్క నుంచి ఫస్ట్ నుంచి మొదలుపెట్టు మొత్తం ఇంకో ప్లేట్ తీసుకొని రా" అన్నాను. "నువ్వు తిన్నా తింటావురా బాబు" అని అన్నాడు. చూడండి ఇది ఎలా తినాలంటే జస్ట్ పైనున్న తలకాయ తీసి తిప్పి దాన్ని లాగితే లోపల నుంచి మొత్తం రొయ్య వచ్చినట్టు వచ్చేస్తదనమాట. తినడానికి సేమ్ రొయ్యలాగే ఉంటది. కానీ కొంచెం బురద స్మెల్ వచ్చినట్టు ఉంటది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా ప్రోటీన్ ఉంటది. ఇది వేరే వేరే కంట్రీస్‌లో అయితే చాలా తింటారు. మన ఇండియాలో కొంచెం దొరకడం కష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. మాది వైజాగ్. ఆ ప్లేస్‌లో కూడా నేను ఎక్కువ సీ ఫుడ్ దొరుకుతది కానీ ఎప్పుడు చూసింది లేదు. చూడండి ఫ్రెండ్స్ మన దెబ్బకి చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా చూస్తున్నారనమాట. వీడు ఎంత తింటాడురా బాబు అని. చూడండి అలా ఉన్న